హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభవార్త. చాలా డేస్ నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా మనకి విధి విధానాలకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే అధికారికంగా అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే పోస్టింగ్ ఉంటుంది. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సాలరీ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్, పోస్టింగ్ అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి మీ జిల్లా నేమ్ అనేది. సో నాకు కూడా తెలుస్తుంది మీరు ఏ జిల్లా నుంచి జాబ్స్ గురించి చూస్తున్నారు అనేది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ జిల్లా నేమ్ అనేది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఆల్ ప్రెస్ చేసి పెట్టుకొని మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీస్. సో ఈ రిక్రూట్మెంట్ అనేది ఎలా చేస్తున్నారంటే ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, కొన్ని కంపెనీస్, కాంట్రాక్ట్ కంపెనీస్. సో వాటి ద్వారా అయితే ఈ కండక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. సో ఈ కొన్ని కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళే రిక్రూట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఇక ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీ కంపెనీల ద్వారా వీటిని నియమించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGS RTC బస్ భవన్ ఏదైతే ఉందో బస్ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సర్క్యులర్స్ని అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇక తెలంగాణ ఆర్టీసీలో ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా, సో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించింది. ఈ యొక్క విధి విధానాలు ఏంటి, ఆ 1 by 1 ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాము. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్ కట్గా అయితే అర్థమవుతాయి. సో ముందుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే అవుట్సోర్సింగ్ కండక్టర్లకి నెలకి మీకు 17,969 రూపాయల సాలరీ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ మంత్. అంతేకాకుండా సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఓవర్ టైం డ్యూటీ కనుక మీరు చేస్తే ప్రతి 1 అవర్కి మీకు 100 రూపాయలు ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్లో అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అని చెప్పాను కదా, ఆ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళు 2 lakhs అనేవి గవర్నమెంట్ ఏదైతే TSRTC డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి చెల్లించాలి. ఇది మనకి నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనకి ఇక్కడ ఎవరైతే ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించాలన్నమాట. సో మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు. అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైనటువంటి కండక్టర్లకి TGS RTC ట్రైనింగ్ కాలేజ్ అనేది ఉంది. సో అక్కడ మీకు 1 week ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే ఈ యొక్క కండక్టర్లుగా మీరు ఏ విధంగా వర్క్ చేయాలి, ఆ మిషన్కి సంబంధించి ఎలా ఆపరేట్ చేయాలి, ఆ యొక్క డ్యూటీస్ అన్నీ కూడా మీరు ఎలా నిర్వర్తించాలని చెప్పేసి మీకు 1 week ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పాను కదా, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేస్తారని చెప్పాను కదా, సో ఆ కాంట్రాక్టర్సే కండక్టర్ యొక్క లైసెన్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికోసం చెల్లించే ఫీజుని RTC రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అంటే సో వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఫీజు అనేది కడతారో RTC వాళ్ళైతే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ అయితే చేస్తారంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అభ్యర్థుల ఒరిజినల్ SSC సర్టిఫికేట్లని కాంట్రాక్టర్ల ద్వారా RTC తీసేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరైతే ఈ యొక్క
కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు వెయిట్ చేస్తున్నారు, కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారు. సో మీరు మినిమం అర్హత మాత్రం 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎస్ఎస్సి మెమో అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర రెడీగా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కాలేజీలో ఉంటే మాత్రం సో మీరు ఎలిజిబుల్ అయితే కారు. ఎందుకంటే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, వీరికి ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎవ్రీ 1 అవర్ ఎక్స్ట్రాకి 100 రూపీస్ అనేది చెల్లిస్తారు. అంతకు మించి టైం పని చేస్తే 200 రూపీస్ అనేది చెల్లిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మీరు ఈ అవుట్సోర్సింగ్ కండక్టర్ల కింద జాయిన్ అయిన తర్వాత మీరు పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, విలేజెస్కి వెళ్తాయి. ఆ బస్సెస్కి సంబంధించి ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే మిమ్మల్ని తిప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే టిమ్ మిషన్ కాస్ట్ని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి మినహాయించుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్ పాసులు కూడా సో మీకు ఇస్తారంట. అంటే ఎవరైతే కండక్టర్స్ ఉన్నారో అవుట్సోర్సింగ్ పద్ధతిలో వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో సో వాళ్ళకి మీకు బస్ పాస్లు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే అవుట్సోర్సింగ్ కండక్టర్లకి ప్రమాద బీమా ప్రీమియంని కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయో సో వాళ్ళే ఈ యొక్క ప్రమాద బీమా ప్రీమియంని కూడా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ యొక్క రూల్స్ని అయితే పెట్టడం జరిగింది. మీకు కనుక ఈ యొక్క అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్గా జాయిన్ అవ్వాలి, మాకు ఒక జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు ఈ యొక్క రూల్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎవరికి కూడా అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు, గమనించాలి అందరూ కూడా. సో మీరు ఎవరికి కూడా అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ మీకు ఏరియాలో ఉన్నటువంటి డిపో మేనేజర్స్ని కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఫేక్ అయితే కాదు, 100% అఫీషియల్ న్యూసే. సో నేను అన్ని డీటెయిల్స్ని తెలుసుకొని మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఏదైతే డిపో ఉంటుందో సో యొక్క డిపో మేనేజర్ని అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మీకు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ చేసే అవకాశం అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు. మనకి జస్ట్ ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఇస్తే అక్కడ మీరు ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి మ్యాన్ పవర్స్ కంపెనీస్ ఉన్నాయో సో వాటి ద్వారానే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంత కాలం మనకి యొక్క వేకెన్సీస్ అనేవి అవసరం అవుతాయో అప్పటి వరకు అయితే తీసుకుంటారు, తర్వాత మిమ్మల్ని తీసివేయడం అయితే జరుగుతుంది. సో మాకు అర్జెంటుగా ఏదో ఒక జాబ్ నీడ్ ఉంది, మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా, తెలంగాణలో ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా మీరు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో దీనికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి ఒక ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకి అఫీషియల్గా న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. ఇంకా మీరు దీనిపై ఏమనుకుంటున్నారో, మీ యొక్క అభిప్రాయం ఏంటి, దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.